వెల్కమ్ టు థింక్ జాబ్ జనరేటివ్ ఏ క్లాస్ నెంబర్ 4. సో ఈ క్లాస్ నెంబర్ 4 లో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు ఫస్ట్ ప్రాంప్ట్ అంటే ఏంటో చూద్దాం. సో నార్మల్ గా ప్రాంప్ట్ అంటే ఏంటి? ఏదైతే చాట్ జీపీటీకి మనం ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నామో దాన్ని మనం ప్రాంప్ట్ అంటాం. అవుట్పుట్ అంటే ఏంటి? ఏదైతే మనకి చాట్ జీపీటీ ఏ మనకి ఆన్సర్ ఇస్తుందో దాన్ని మనం సింపుల్ గా అవుట్పుట్ అనొచ్చు. ఇక్కడ సింపుల్ గా మీరు చూసినట్టయితే ఏ ప్రాంప్ట్ ఈస్ సింప్లీ ద ఇన్స్ట్రక్షన్ ఆర్ ఏ క్వశ్చన్ యూ గివ్ టు ఏ. ఏదైతే మనము ఒక చాట్ జీపీటీకి ఏదైతే ఒక క్వశ్చన్ ఇస్తున్నామో దాన్ని మనం సింపుల్ గా ప్రాంప్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్, ఏదైతే మనం బెటర్ ప్రాంప్ట్స్ ఇవ్వగలుగుతామో మనకి బెటర్ ఆన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకవేళ మనం మంచి ప్రాంప్ట్స్ ఇవ్వలేకపోతే చాట్ జీపీటీకి కానీ ఇటువంటి ఏ టూల్ కానీ అవుట్పుట్స్ కూడా మంచిగా రావు. అండ్ నెక్స్ట్ వన్, అసలు ఒక బ్యాక్గ్రౌండ్ కి గుడ్ ప్రాంప్ట్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనం సింపుల్ గా చాట్ జీపీటీకి రైట్ సంథింగ్ అని ఇచ్చినప్పుడు దానికి దేని గురించి రాయాలి అని చెప్పి ఖచ్చితంగా ఏ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేసేదానికి మనం గుడ్ ప్రాంప్ట్ ఎలా రాయాలి? రైట్ ఏ 100 word స్టోరీ అబౌట్ ఏ రోబోట్ హూ లెర్న్స్ టు డాన్స్ అనే ఒక ప్రాంప్ట్ మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఏ టూల్ అనేది ఆ క్వశ్చన్ ని అనలైజ్ చేసి మనకి మంచి బెటర్ అవుట్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఒకటే అనలాగ్ అనేది సింపుల్, ఏదైతే మనం ప్రాంప్ట్ అంటామో దాన్ని మనం క్వశ్చన్ గా తీసుకోవాలి అండ్ ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో అదే ఏ ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, బేసిక్ ప్రాంప్టింగ్ టెక్నిక్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఏమన్నాము? బేసిక్ ప్రాంప్టింగ్ టెక్నిక్ లో జస్ట్ సెకండ్. సో ఇక్కడ మనం ఏమన్నాము? జీరో షార్ట్ ప్రాంప్టింగ్ అన్న అంటే మీనింగ్ ఏంటి? ఆస్క్ డైరెక్ట్లీ వితౌట్ ఎగ్జాంపుల్స్. నువ్వు ఒక చాట్ జీపీటీతో మాట్లాడేటప్పుడు చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చేటప్పుడు ఎటువంటి ఎగ్జాంపుల్స్ లేకుండా డైరెక్ట్ గా అడగడాన్ని మనం ఏమంటామంటే జీరో షార్ట్ ప్రాంప్టింగ్ అని అంటాం అనమాట. సో మరి ఎలా సార్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఇక్కడే ఉంది చూడండి ఎగ్జాంపుల్. రైట్ ఏ మోటివేషనల్ కోట్ అబౌట్ సక్సెస్. సో సక్సెస్ గురించి ఒక మోటివేషనల్ కోట్ కావాలి అని నువ్వు ప్రాంప్ట్ చాట్ జీపీటీ అడిగినప్పుడు ఎగ్జాక్ట్ గా దాన్ని మనము జీరో షార్ట్ ప్రాంప్టింగ్ అని అంటాం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వన్ షార్ట్ ప్రాంప్టింగ్. సో వన్ షార్ట్ ప్రాంప్టింగ్ లో ఏం చేస్తుంది? ఎగ్జాంపుల్ చూడండి, ట్రాన్స్లేట్ హలో ఇంటూ స్పానిష్. సో మనకి ఏం ప్రొడ్యూస్ చేసింది? హోలా అని చెప్పింది. ఎందుకంటే స్పానిష్ లో హలోని మనము హోలా అంటాం. సో నేను నేర్చుకోవాలనుకున్నాను, స్పానిష్ నేర్చుకోవాలనుకుంటున్నా, బట్ నాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. నేను చాట్ జీపీటీలోకి వెళ్ళి హలోని ఎలా అనాలి, హౌ ఆర్ యూ ఎలా అనాలి, హూ ఆర్ యూ ఎలా అనాలి, వాట్ ఇస్ దిస్ అని స్పానిష్ లో ఎలా అనాలి అని చెప్పి ఒక ఫ్యూ వర్డ్స్ ని నువ్వు ఏదైతే ఒక చాట్ తీసుకుంటావో చాట్ జీపీటీలో దాన్ని టైం చేసి పెట్టావు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏం జరిగింది? ఫస్ట్ నువ్వు ఏమడిగావు? ట్రాన్స్లేట్ హలో ఇంటూ స్పానిష్ అన్నప్పుడు అది హోలా వచ్చింది. నెక్స్ట్ మళ్ళా ఏమన్నావు? నౌ ట్రాన్స్లేట్ గుడ్ మార్నింగ్ ఇంటూ స్పానిష్ అన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? అది ఆటోమేటిక్ గా స్పానిష్ లో అదే జనరేట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు పైన ఎగ్జాంపుల్ లో దాన్ని ట్రైన్ చేసి పెట్టావు. ఆటోమేటిక్ గా నువ్వు ట్రాన్స్లేట్ గుడ్ మార్నింగ్ అన్నప్పుడు నీ గుడ్ మార్నింగ్ స్పానిష్ లో ఇచ్చేస్తుంది. ట్రాన్స్లేట్ హూ ఆర్ యూ అన్నప్పుడు హూ ఆర్ యూ స్పానిష్ లో ఇచ్చేస్తుంది. సో ఇలా దాన్ని మనము వన్ షార్ట్ ప్రాంప్టింగ్ అని అంటాం అన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్స్. సో ఇదేంటంటే దీని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కి ఎక్కువగా మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, గివ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ టు టీచ్ ఏఐ ద ప్యాటర్న్. ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ట్రాన్స్లేట్ హలో కాస్త హోలా అయింది. ఇక్కడ ఏమన్నాం? ట్రాన్స్లేట్ గుడ్ మార్నింగ్ అన్నప్పుడు అది సంథింగ్ స్పానిష్ లో ఒక డేటా ఇచ్చేది. అగైన్ నువ్వు ట్రాన్స్లేట్ హౌ ఆర్ యూ అన్నావు అనుకో, ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ ఇచ్చేస్తుంది. దాన్ని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాన్ని మనం ఏమంటున్నామంటే ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అన్నాం అన్నమాట. దాని పైన దాన్ని మనం ఏమన్నాం? వన్ షార్ట్ ప్రాంప్ట్. ఒకే దాంట్లో ఇచ్చేస్తుంది. అంటే ట్రాన్స్లేట్ హలో ఇంటూ స్పానిష్ అన్నప్పుడు హోలా ఇచ్చేసింది. ట్రాన్స్లేట్ గుడ్ మార్నింగ్ ఇంటూ స్పానిష్ అంటే ఇచ్చేసింది. సో ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ఏం జరిగింది? నువ్వు ఫస్ట్ ట్రాన్స్లేట్ హలో అన్నప్పుడు హోలా అని ఇచ్చింది. అగైన్ వల్ల ట్రాన్స్లేట్ గుడ్ మార్నింగ్ అన్నప్పుడు దానికి సంబంధించింది ఇచ్చింది. అగైన్ నువ్వు స్పానిష్ అని రాయనా ఇక్కడ. నౌ ట్రాన్స్లేట్ హౌ ఆర్ యూ అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అదే స్పానిష్ లోకి డేటాను ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. సో ఈ అడ్వాన్స్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ లో మనం ఇక్కడ మేజర్ గా దేని గురించి డిస్కస్ చేయాలి? రోల్ ప్రాంప్టింగ్ గురించి డిస్కస్ చేయాలి. అసలు ఆయన మనం డిస్కస్ చేసాం. ఇక్కడ రోల్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి? ఆ రోల్ లో ఉండి ఏ అనేది ఎలా వర్క్ అవ్వాలి అని చెప్పేదే రోల్ ప్రాంప్టింగ్. అంటే ఇక్కడ సింపుల్ గా చూడండి, మేక్ ఏఐ యాక్ట్ లైక్ అన్ ఎక్స్పెక్ట్. అంటే ఒక ఎక్స్పెక్ట్ లాగా ఏఐ అనేది వర్కౌట్ అవ్వాలి. ఇందుకు ముందు ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసాం. ఒక స్టోరీ టెల్లింగ్ చెప్పాలి అంటే స్టోరీ టెల్లర్ పొజిషన్ లో ఉంటే ఆ స్టోరీని నారేట్ చేయమని చెప్పాం. మనకి ఏ అనేది టెక్స్ట్ జనరేట్ చేసింది. సో అదే విధంగా ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటి? ఇఫ్ యు ఆర్ ఏ ప్రొఫెసర్, ఇఫ్ యు ఆర్ ఏ
ప్రొఫెషనల్ ఇంగ్లీష్ టీచర్, నువ్వు ఒక ప్రొఫెషనల్ ఇంగ్లీష్ టీచర్ గానైతే కరెక్ట్ మై సెంటెన్స్ అని చెప్పి ఒక సెంటెన్స్ ఇచ్చేసా, హీ గో టు స్కూల్ ఎస్డే అని చెప్పి. అదేం చేస్తుంది, ఒక ప్రొఫెషనల్ ఇంగ్లీష్ టీచర్ లాగా మనం ఏదైతే ఒక కంటెంట్ ఇచ్చామో దాన్ని సరి చేసి మనకి ఎగ్జాక్ట్ గా అవుట్కమ్ ఇస్తుంది. సో దాన్ని మనం ఏమంటామంటే రోల్ ప్రాంప్టింగ్ అంటాం అన్నమాట. నువ్వు ఎలా యాక్ట్ చేయమంటే ఏ అలా యాక్ట్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని మనము రోల్ ప్రాంప్టింగ్ అంటాము. ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పున్నానో అది ఒకసారి మీరు చెక్ చేయండి, క్లారిటీగా అర్థమవుతుంది. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ ఒకసారి ChatGPT ట్రై చేయండి, చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మనం ఏమంటామంటే చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అని అంటాం అనమాట. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఆస్క్ AI టు ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని మనం ఏమంటాము చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అని అంటాం. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, సాల్వ్ స్టెప్ బై స్టెప్ వాట్ ఈస్ 25 into 12. సో 25 into 12 నేను మల్టిప్లై చేయాలా, దాన్ని స్టెప్ బై స్టెప్ ఏం చేస్తూ ఉండాలని చెప్తున్నాను, సాల్వ్ చేస్తూ ఉండాలని చెప్తున్నా. సో దాన్ని మనము చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివ్ ప్రాంప్టింగ్. ఈ క్రియేటివ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి సార్ అంటే ఆ స్టైల్ మనం అడాప్ట్ చేసుకోవడం. సో దాన్ని మనము క్రియేటివ్ ప్రాంప్టింగ్ అంటాం. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే, రైట్ ఎ పోయం అబౌట్ ఫ్రెండ్షిప్ ఇన్ ద స్టైల్ ఆఫ్ షేక్స్పియర్. షేక్స్పియర్ ఒక స్టైల్ మెయింటైన్ చేస్తాడు పోయం రాసేదానికి, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AR రహమాన్ మ్యూజిక్ ఉంది, ఆయన ఒక స్టైల్ మెయింటైన్ చేస్తాడు కదా, ఆయన మ్యూజిక్ లో తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా. సో అలా AR రహమాన్ సార్ కి ఎలా అయితే ఒక ఐడెంటిటీ ఉంటుందో ఒక మ్యూజిక్ ని, ఒక ఆల్బమ్ ని క్రియేట్ చేసేటప్పుడు, అలా షేక్స్పియర్ కూడా ఒక పోయం రాసేటప్పుడు ఒక స్టైల్ ఉంటది. ఆ స్టైల్ ని ఏంటి చెప్పి అడాప్ట్ చేసుకోమని చెప్పి ఆ స్టైల్లో ఒక పోయం ని జనరేట్ చేయమంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివిటీ. సో అలా దాన్ని మనము క్రియేటివ్ ప్రాంప్టింగ్ అని అంటాము. సో ద నెక్స్ట్ ఫోర్త్ టాపిక్, కామన్ ప్రాంప్ట్ మిస్టేక్స్. సో మనం నార్మల్ గా ఒక ChatGPT లో ఒక ప్రాంప్ట్ రాసేటప్పుడు ఏమేమి కామన్ గా మిస్టేక్స్ చేస్తున్నాము, ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాం. సో నెంబర్ 1, మనకి గాన ప్రాంప్ట్ అనేది చాలా చిన్నదిగా ఉంటే ఆటోమేటిక్ గా అది అర్థం చేసుకోలేదు. కాబట్టి టూ షార్ట్ ప్రాంప్ట్ అనేది కానీ ఉంటే ఆటోమేటిక్ గా పైథాన్ అనేది అర్థం చేసుకోలేదు, దానికి ఎంత డేటా ఉందో అంత డేటా ఇచ్చేస్తుంది. కాబట్టి టూ షార్ట్ ప్రాంప్ట్ కూడా మనం ఇవ్వకూడదు. మరి మనం బెటర్ రిజల్ట్ ఇవ్వాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ పైథాన్, సింపుల్ మనం ఇవ్వాలి ఎక్స్ప్లెయిన్ పైథాన్ బేసిక్స్ ఫర్ బిగినర్స్ ఇన్ 5 simple పాయింట్స్ అన్నామంటే ఆటోమేటిక్ అది ఏం చేస్తుంది, దాన్ని క్లారిటీగా చెప్తూ ప్రాంప్ట్ అనేది మంచిగా ఇచ్చావు నువ్వు. ఏమని యాజ్ ఎ బిగినర్ గా పైథాన్ నేర్చుకోవాలన్నప్పుడు ఒక 5 పాయింట్స్ ఇవ్వు, ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇవ్వు అని ఆటోమేటిక్ గా ఇప్పుడు మనకి ఆ ప్రాంప్ట్ అనేది ChatGPT చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయం. సో కాబట్టి ఇక్కడ గుడ్ ప్రాంప్ట్, బ్యాడ్ ప్రాంప్ట్ అనే రెండు ఉంటాయి. సో గుడ్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ChatGPT కి మంచిగా అర్థమయ్యి మనం కావాల్సిన డేటాని కరెక్ట్ గా ఇస్తుంది. బ్యాడ్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు డేటా ఇస్తుంది, కాకపోతే ఎగ్జాక్ట్ గా ఇవ్వదు అన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ టూ బ్యాడ్, మరి పెద్దదిగా ఉన్నా కూడా చాలా ఇబ్బంది. ఇక్కడ రైట్ అండ్ ఎస్ఐ అన్నాం, దేని మీద ఎస్ఐ రాయాలి, ఏ టాపిక్ పైన ఎస్ఐ రాయాలి. సో అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. సో కాబట్టి మనం బెటర్ గా రాయాలి అంటే ఏముంది, ఇక్కడ ఎగ్జాంపుల్ రైట్ 200 word ఎస్సే అబౌట్ క్లైమేట్ చేంజ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. సో ఫర్ స్కూల్ స్టూడెంట్స్ కి ఒక 200 words ఉండేటట్టు ఒక ఎస్ఐ రాయమన్నాం. అప్పుడు ఆటోమేటిక్ అది ఓకే స్కూల్ స్టూడెంట్స్ ప్లేస్ లోకి వెళ్ళి ఆ రోల్ ప్లే చేసి నీకు ఒక సింపుల్ ఎస్ఐని జనరేట్ చేస్తాం. దాన్నే మనము టెక్స్ట్ జనరేషన్ మోడల్ అన్నాం. సో అదే విధంగా ఒకేసారి ఎక్కువ టాస్క్లు పర్ఫామ్ చేయాలన్నా అది చేయదన్నమాట. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది. నీకు కూడా ఒకేసారి ఒకే టైంలో 10 పనులు అప్లికేట్ చేసి చేయమంటే ఏ పని తర్వాత ఏ పని చేయాలి, ఆ పనిలో ఏం చేయాలని చెప్పి మనము కన్ఫ్యూజ్ అవుతాం. సో అదే నీకు పాయింట్ బై పాయింట్ నేర్పిస్తాం, స్టెప్ బై స్టెప్ అని చెప్తే చాలా ఈజీగా ఉంటది. సో అలానే ఇక్కడ కూడా ఏఐకి మనము స్టెప్ బై స్టెప్ నేర్పించాలి. కాబట్టి దాని స్టెప్స్ గా బ్రేక్ చేసి లిస్ట్ 5 points అబౌట్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ గురించి 5 points లిస్ట్ చేయి. ఎక్స్పాండ్ ఈచ్ పాయింట్ ఇంటూ 2 sentences. ఏవైతే నువ్వు 5 points లిస్ట్ అవుట్ చేస్తావు క్లైమేట్ చేంజ్ గురించి, ఆ ఈచ్ పాయింట్ లో 2 sentences నువ్వు అని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్తావు. సో అలా చెప్పడం వల్ల మన ప్రాంప్ట్ అనేది చాలా క్లారిటీగా ChatGPTకి అర్థమవుతుంది మన ప్రాంప్ట్. అదే విధంగా ChatGPT కూడా మనకి గుడ్ రిజల్ట్స్ ని ఇస్తుంది. అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏవైతే మనం డైలీ లైఫ్ లో మిస్టేక్స్ చేస్తున్నామో ఇంకా నుంచి మీరు ప్రాంప్ట్ చేసేటప్పుడు మీరు ChatGPT వాడేటప్పుడు ప్రాంప్ట్ ని చాలా క్లియర్ కట్ గా ఇవ్వండి. సో మనం టాపిక్ నెంబర్ 5 మినీ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ ఇస్ నథింగ్ బట్ సింపుల్ గా మనం మేజర్ గోల్ ఏంటంటే, సో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్ కోసం మనం పర్సనల్ ఏ ప్రాంప్ట్ టూల్ కిట్ ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. అంటే మనకి ఏమైతే డైలీ లైఫ్ లో ప్రాంప్ట్స్ యూజ్ చేస్తున్నామో ఆ ప్రాంప్ట్స్ అన్నిటిని ఒక గూగుల్ షీట్ లో కానీ వర్డ్ డాక్యుమెంట్ లో కానీ యూజ్ చేసుకుంటాం. సో యాజ్ పర్ ద
కేటగిరీస్ ప్రకారం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. కొన్ని ప్రాంప్ట్స్ వచ్చి మన స్టోరీకి క్రియేటివ్ రైటింగ్ కి వాడతాం, అండ్ కొన్ని వచ్చి కోడింగ్ కి డీబగింగ్ కి యూస్ చేస్తాం. అదే విధంగా ఆర్ట్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్ యూస్ చేస్తాం. అండ్ సేమ్ యాజ్ ఎడ్యుకేషన్ కి కొన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయి, అండ్ స్పీచ్ అండ్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కూడా కొన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయి, అండ్ డైలీ యూజ్ కూడా చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ గూగుల్ షీట్ లో అటువంటి కేటగిరీస్ ని క్రియేట్ చేసుకొని ఆ ప్రాంప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టోర్ చేసుకోవడం వల్ల మనకి డైలీ లైఫ్ లో ప్రాంప్ట్స్ అనేవి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. సో వన్స్ మీకు అవన్నీ ఎలా రాయాలో తెలిస్తే మాక్సిమం మీ ఓన్ గానే రాసేయగలుగుతారు. బట్ ఒక ప్రాంప్ట్ బ్యాంక్ అనేది మనం స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల డైలీ లైఫ్ లో మనకి చాలా యూస్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాం, ప్రాంప్ట్ బ్యాంక్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద కేటగిరీ ఆఫ్ ద స్టోరీ. సో ఇక్కడ మనం ఒక స్టోరీ గురించి మనం ప్రాంప్ట్ లో రాయాలి అంటే రైట్ ఏ డిటెక్టివ్ స్టోరీ ఇన్ 100 words సెట్ 2050. సో 2050 లో ఒక డిటెక్టివ్ స్టోరీ రాయి అంటుంది. సో దాని అవుట్కమ్ ఎలా వస్తుంది? షార్ట్ గా వస్తుంది, మంచి స్టోరీగా వస్తుంది. దానికి మనం క్రియేటివిటీ అని వాడుకోవచ్చు, అంటే క్రియేటివిటీ టాపిక్ మనం దాన్ని యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం కోడింగ్ చూస్తే ఎక్స్ప్లెయిన్ దిస్ పైథాన్ ఎర్రర్ స్టెప్ బై స్టెప్. దట్ ఇస్ కన్సర్న్ పైథాన్ లో మనకి ఏదైతే ఎర్రర్ వచ్చిందో దట్ ఇస్ నథింగ్ బట్ ఇండెక్స్ ఎర్రర్. సో ఆ ఇండెక్స్ ఎర్రర్ అంటే అవుట్ ఆఫ్ రేంజ్ ఉంటే మనకి ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. సో కాబట్టి అలా కోడింగ్ పర్పస్ కి ఇస్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ టు డీబగ్ ద స్టేట్ అండ్ దాని కోడింగ్ ప్రాక్టీస్ కి యూస్ చేస్తాం. అదే విధంగా ఎడ్యుకేషన్ కి సంబంధించింది వాడతాం. అండ్ అలానే ఇక్కడ మనకి చాలా ప్రాంప్ట్ ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇక్కడ పెట్టున్నాను. మీకు ఒకవేళ నోట్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, దీనికి సంబంధించిన నోట్స్ కూడా పంపిస్తాను. సో రిమైనింగ్ ప్రాంప్ట్స్ లైక్ ఒక రైటింగ్ లైక్ క్రియేటివిటీ వర్క్స్ కావాలంటే రైట్ ఏ షార్ట్ మోటివేషనల్ కోట్ అబౌట్ సక్సెస్ ఇన్ 15 words. అదే విధంగా కోడింగ్ అంటే టెక్స్ట్ లో చూస్తే ఎక్స్ప్లెయిన్ దిస్ పైథాన్ ఎర్రర్ ఇన్ సింపుల్ వర్డ్స్ అండ్ షో ఏ ఫిక్స్ ఇండెక్స్ ఎర్రర్ మనం ఇంతకుముందు చూసాం. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ జనరేట్స్ ఏ మల్టిప్లికేషన్ టేబుల్ అప్ టు 10. సో 10 వరకు ఆటోమేటిక్ అదే పైథాన్ కి సంబంధించి టేబుల్ జనరేట్ చేయడం. అండ్ స్టడీ అండ్ లెర్నింగ్ లో ఫ్యూ ప్రాంప్ట్స్ గా చెక్ చేస్తే సమ్మరైజ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఇన్ 5 bullet points. 5 bullet points లో ఇండిపెండెన్స్ డే గురించి ఇస్తుంది. అదే విధంగా ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ లైక్ ఐ హావ్ 10 years old child. సో యాజ్ ఎ 10 years old చిల్డ్రన్ కి ఫోటోసింథసిస్ గురించి ఏం చెప్పాలి అని చెప్పి మనకి పాయింట్స్ ఇస్తుంది. అండ్ కమ్యూనికేషన్ వచ్చే లోపల ఇక్కడ కూడా కొన్ని ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి చూడండి. రైట్ ఏ షార్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్ గా ఒక కంపెనీ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ గురించి నువ్వు ఎలా చెప్పుకోవాలి అని చెప్పి కూడా చాలా మంచిగా ప్రాంప్ట్ ఇస్తుంది. అండ్ ఆర్ట్ అండ్ డిజైన్ వచ్చే లోపల ఇక్కడ కూడా నేను చాలా ఎగ్జాంపుల్స్ పెట్టున్నాను చూడండి. జనరేట్ అండ్ ఐడియా ఫర్ ఏ పోస్టర్ ఆన్ ఓల్డ్ ఎన్విరాన్మెంట్ విత్ ఏ క్యాచ్ స్లోగన్. ఒక పోస్టర్ కావాలి, దాని మెయిన్ పర్పస్ ఏంటి? ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డే కి దానికి ఒక మంచి స్లోగన్ కూడా కావాలి. ఒకవేళ ఏం కావాలి ఎలా కావాలని ఇచ్చినా కూడా ఆటోమేటిక్ గా అర్థం చేసుకుని ఒక మంచి డిజైన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా ప్రొడక్టివిటీలో చూడండి. సో జస్ట్ సెకండ్, ఇక్కడ ప్రొడక్టివిటీలో మీరు చెక్ చేస్తే మేక్ ఎ డైలీ స్టడీ టైం టేబుల్ ఫర్ యర్ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో పర్ డే కి 5 hours చదువుకోవాలి. నువ్వు ఏమేమి సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలో ఆ సబ్జెక్ట్స్ దానికి ఇచ్చేస్తే నువ్వు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు రివిజన్ చేయాలి, ఎప్పుడు ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి, మొత్తం నీకు ఒక టైం టేబుల్ జనరేట్ చేస్తే దట్ ఈస్ ద ప్రొడక్టివిటీ. అండ్ నెక్స్ట్ వన్, మేక్ ఏ టు డూ లిస్ట్ ఫర్ ఆర్గనైజింగ్ ఏ బర్త్డే పార్టీ ఫర్ 10 friends. సో టు డూ లిస్ట్ ని మేక్ చేయమని చెప్పింది అనమాట. సో ఎందుకు టు డూ లిస్ట్ ని మేక్ చేయమని చెప్పింది? సో లైక్ 10 friends బర్త్డే పార్టీ ఉంది కదా, దాన్ని ఒక మెయింటైన్ ఆర్గనైజ్డ్ గా వెళ్ళాలి కాబట్టి ఒక టు డూ లిస్ట్ అయితే మనం మేక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ ఏఐ మోడల్ కంపాటబిలిటీ. సో ఈ ఏఐ మోడల్ కంపాటబిలిటీలో వీటి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. లైక్ టెక్స్ట్ ఏఐ మోడల్స్ అంటే మనకి ఏదైనా ప్రొడక్టివిటీని కానీ కమ్యూనికేషన్ కానీ కోడింగ్ ప్రాబ్లమ్స్ సంబంధించే వాటిని అన్నింటిలో మనము టెక్స్ట్ ఏఐ మోడల్స్ అంట. దాంట్లో మనం చాట్‌జిపిటి గురించి డిస్కస్ చేసాం, అదే విధంగా జెమినీ ఏఐ గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ ఏఐ కంపాటబిలిటీ మోడల్ గురించి చూస్తున్నాం. ఇవన్నీ అంటే మనము ప్రీవియస్ గా డిస్కస్ చేసిన టాపిక్స్. నథింగ్ బట్ టెక్స్ట్ ఏఐ మోడల్స్ వచ్చి చాట్‌జిపిటి, జెమినీ టెక్స్ట్ జనరేట్ చేసేదానికి వాడతాం. అలానే ఇమేజ్ ఏఐ మోడల్స్ వచ్చి డాలీ, మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూషన్, ఇమేజెస్ ని ఆర్ట్స్ ని పోస్టర్ డిజైన్ చేసేదానికి వాడతాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి టెక్స్ట్ టు స్పీచ్ మోడల్స్ లైక్ 11 labs కానీ ఓపెన్ ఏఐ, అదేవిధంగా గూగుల్ డిటిఎస్. సో ఇక్కడ మనం టెక్స్ట్ ఇచ్చి ఆటోమేటిక్ గా మనకి స్పీచ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కోడింగ్ ఫోకస్డ్ ఏఐ టూల్స్ లైక్ గిithub, Copilot, రిప్లిట్ ఏఐ ఎక్సెట్రా. వీటన్నిటిలో మనం కోడింగ్ కోసం యూస్ చేస్తాం. ఐ హోప్ క్లాస్ నెంబర్ 4 లో మనం ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసామో ఇవన్నీ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తో థింక్ జాబ్ పేజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.